బ్రేకింగ్ న్యూస్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల ముందు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల ముందు ఈ కేసులో కీలక నిందితుడిగా అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం ఆయన కీలక నిందితుడిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే లిక్కర్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈయన A7 గా ఉన్నారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తర్వాత ఈయన కీలకమైన వ్యక్తిగా ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి ఏర్పడినవి. ఇతనిపై గతంలో ఏదైతే వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా అంటే ఎంపీకి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి కీలకమైన వ్యక్తిగా ఆయన ఉన్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి వ్యాపార కార్యకలాపాలు అలాగే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా ఇతని పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పి కూడా గుర్తించారు. అలాగే ఎన్నికల సమయంలో నగదుని రాష్ట్రంలో వివిధ జిల్లాలకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి పంపిణీ చేయడంలో అవినాష్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా గుర్తించారు. అయితే ఈయన ముప్పిడి అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా A7 గా లిక్కర్ కేసులో ఉన్నారు. హైకోర్టులో 2 సార్లు, విజయవాడ సిట్ న్యాయస్థానంలో 3 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తాజాగా డిస్మిస్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ముఖ్యంగా సిట్ అధికారులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఆయన గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయిన తర్వాత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పి 2 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొద్దిసేపటి ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన న్యాయవాదితో కలిసి విజయవాడ సిపి కార్యాలయంలో లిక్కర్ కేసుకు సంబంధించిన ఐఓ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు ఎదుట ఆయన లొంగిపోయారు. ఈ లొంగిపోవడానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి మీడియా కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆయన్ని 4 నుంచి 5 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అవినాష్ రెడ్డి ఒకరుగా కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. వినయన శివ, దాదాపు విచారణ తర్వాత అవినాష్ రెడ్డిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు సిట్ అధికారులు అనుకోవచ్చు? అంటే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఆయనపై ఎలిగేషన్ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోయాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత ఆయనకి సంబంధించి కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తా ఉంది. కస్టడీకి కోరిన తర్వాత ఆయన వద్ద నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని చెప్పి కూడా గతంలో కొంతమంది వ్యక్తుల రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కూడా లిక్కర్ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా కూడా ఈయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనేక నెలలుగా ఆయన విదేశాల్లో తలదాల్చుకున్నారు. ఎట్టకేలకు ఇంటర్పోల్ పోలీసుల సహకారంతో కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు కావచ్చు గత్యంతరం పరిస్థితులు ఆయన అయితే తాజాగా లొంగిపోయారు. అయితే ఆయనకి సంబంధించి కూడా కేసు ఇప్పటికే నమోదైంది కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆయనపై అంటే చర్యలకు సంబంధించి అంటే ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కి అయితే పంపిస్తారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని ఆయనకు సంబంధించిన డేటా ఏ రకంగా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆయన విచారణ సమయంలో కొత్తగా ఇప్పటికే లిక్కర్ కేసులో 52 మంది నిందితులు సిట్ అధికారులు చేర్చారు కాబట్టి కొత్తగా నిందితుల జాబితా పెరిగే అవకాశం ఉందని కూడా మరొక వాదన అయితే వినిపిస్తా ఉంది. వేరైనా ప్రస్తుతం అవినాష్ రెడ్డితో పాటు తన న్యాయవాదిని కూడా సిట్ అధికారుల దగ్గరికి ఆయన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ వారు తీసుకొచ్చారు? అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసుకు సంబంధించి తన పాత్ర లేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో కావచ్చు అలాగే కుట్రపూరితంగా ఇన్వాల్వ్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఆయన న్యాయవాది పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోతున్నాం కాబట్టి 41A నోటీస్ ఇచ్చి విచారిస్తారా లేకపోతే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారా అనే దానికి సంబంధించి కూడా న్యాయవాదులు అంటే ఎవరైతే థ్యాంక్ యూ.